హలో బడీస్, గుడ్ ఈవినింగ్. నేను మీ సుప్రీం సయ్యద్. మనం మదన్పల్లి వాళ్ళకి బాగా ఇష్టమైంది క్రికెట్ కూడా ఒకటి. మన మదన్పల్లిలో బీటీ కాలేజ్ గ్రౌండ్లు, జిఆర్టీ గ్రౌండ్లు చాలానే చూసాం కదా. బట్ ఇప్పుడు మనం బెంగళూరులో ఉన్నాం. బెంగళూరులో గ్రౌండ్స్ ఎలా ఉన్నాయి, ప్రతి ఏరియాకి గ్రౌండ్ ఎలా ఉంటుంది, ఏ స్పోర్ట్స్ ఆడతారు అనేది చూద్దాం ఒకసారి. కమ్ లెట్స్ గో. ఇదిగో ఇదే అండి, బెంగళూరులో ప్రతి ఒక్క లేఅవుట్లో ఇలా గ్రౌండ్ ఉంటుంది. అన్ని స్పోర్ట్స్ ఇక్కడే ఆడుకోవాలి. క్రికెట్, అటు సైడ్ క్రికెట్ నెట్స్, లోపల బాస్కెట్ బాల్స్, టెన్నిస్ అన్ని లోపల ఆడతారు. దగ్గరికి వెళ్ళి చూద్దాం. సమ్మర్ హాలిడేస్ కాబట్టి గ్రౌండ్ మొత్తం ఫుల్గా నిండిపోయింది. మన మదన్పల్లి లాగానే ఒక గ్రౌండ్ ఉంటే 10 మ్యాట్లు ఉన్నాయి ఇక్కడ. ఎవరికి ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడ మ్యాట్ రెడీ చేసుకొని ఆడేస్తున్నారు. ఏ బాల్ ఎవరికి ఎక్కడి నుంచి వచ్చి తగులుతుందో కూడా తెలియదు. ఇప్పుడన్నా పర్లేదు, ముందైతే కర్ణాటక మొత్తం రెడ్ టెన్నిస్ ఆడేవాళ్ళు, ఇంకా హాట్ టెన్నిస్ అది కన్నా తగిలితే ఇంకా మనిషి అంతే. ఇప్పుడంతా రెడ్ టెన్నిస్ మానేసి గ్రీన్ టెన్నిసే వాడుతున్నారు. చూడండి, బాక్స్ మ్యాచ్లు, లాంగ్ మ్యాచ్లు అన్నీ ఇక్కడే. ఈ గ్రౌండ్లోనే పక్కన ఫెన్సింగ్ వేసి లోపల షటిల్ కోర్టు, బాస్కెట్బాల్ కోర్ట్ అయితే రెడీ చేశారు. బాస్కెట్బాల్కి ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు. సిటీలో ఇలా పర్టికులర్గా ఎవ్రీథింగ్ ట్రైనింగ్ తీసుకునే ప్రతిదీ ఆడతారు. ఇక్కడ కూర్చోడానికి కూడా చాలా బాగా అరేంజ్ చేస్తారు ఇక్కడ. ఇంకా అటు సైడ్ చూసుకుంటే క్రికెట్ నెట్స్ ఉన్నాయి. ఇక్కడైతే మెంబర్షిప్ అవసరం. ప్రాక్టీస్ చేపించి కోచ్ వస్తాడు. కోచ్ వచ్చి మీకు అన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఎవ్రీడే మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 సార్లు ఇక్కడ ప్రాక్టీస్ చేపిస్తారు. సో ఒకవైపు గల్లీ క్రికెట్, మరోవైపు ప్రొఫెషనల్ క్రికెట్. దానికి దీనికి మధ్యలో ఒక ఫెన్సింగ్ ఉంటుంది. అటోళ్ళు ఇటు రాకూడదు, ఇటోళ్ళు అటు వెళ్ళకూడదు. బాగుంది కదా. మన మదన్పల్లికి గ్రౌండ్లు అంటే ఇష్టం. ప్రతి వాడు మదన్పల్లిలో ఏదో ఒకసారి గ్రౌండ్కి వెళ్ళింటాడు. అలాగే వెతుక్కుంటూ నేను గ్రౌండ్ వెతుక్కుంటుంటే ఇదిగో నాకు ఇది దొరికింది. అటు సైడ్ ఇంకోటి స్కేటింగ్ ప్లేస్ ఉంది, అక్కడ కూడా వెళ్ళి చూద్దాం రండి. అటు సైడ్ అంటే ఇప్పుడు దాకా మనం చూసింది క్రికెట్ గ్రౌండ్, ఇది వచ్చి స్కేటింగ్ ఏరియా. ఇక్కడ కూడా ట్రైనింగ్ ఇస్తున్నారు చిన్న చిన్న పిల్లలకి. ఎంత బాగా ఆడుతున్నారు చూడండి, హెల్మెట్లు వేసుకొని, స్కేట్స్ వేసుకొని. సిటీలో అంటే ఇలాంటివన్నీ ఉంటాయి. చాలా బాగుంది. సమ్మర్ కాబట్టి చిన్నపిల్లలు కూడా వచ్చారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుప్రీం సయ్యద్. థ్యాంక్ యూ.